నా పేరు అనిత, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలని. ధర్మరక్షణ సభ గురించి మీ మాటలు ఏంటి? ఏముందని మన హిందుత్వ దేశ రక్షణ కోసం ఎంతో మంది ముందుగా ఆర్ఎస్ఎస్ ఫస్ట్ మనము కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నుండి పిల్లలు అంటే పద్ధతిగా ఎలా ఉండాలి, ఆర్ఎస్ఎస్ కి వెళ్ళి మనము అంటే ఎట్లా వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ నుండి చాలా మంది యూత్ అంటే కొద్దిగా అంటే మనం రక్షణ దేశము ఎట్లా రక్షించుకోవాలనేది వాళ్ళు కొద్దిగా నేర్చుకుంటూ వస్తూనే ఉన్నారు అక్కడ నుండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే మన కోసం, మన హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరు కాదు, పుట్టబోయే పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా పోరాడాల్సిందే. లేకపోతే మన దేశాన్ని, మన హిందుత్వాన్ని మనం రక్షించుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు వచ్చి ఈ సభను మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనకు తోచిన ధర్మరక్షణ గాని, హిందుత్వం గురించి గాని మనకు తోచినంతగా మన ఇదిగా మనము ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. మీరు మహిళా అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు అంటున్నారు మ్యామ్. సో మహిళల పైన చాలా మర్డర్లు జరగడం, లేదంటే మానభంగాలు జరగడం, సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో వాటి గురించి ఒక 1 మాట మీరేం చెప్తారు? అంటే కొన్ని విషయాల్లో ఆలోచిస్తే ఏంటంటే మహిళల తప్పంటారా లేదా? అంటే 50-50% ఉందండి. మహిళలది కొన్ని దగ్గర చాలా తక్కువ ఉంది. కొద్దిగా అంటే ఇది ఎక్కడ వచ్చి కూడా మనం ఇంట్లో ఉండే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అండి. ఇంట్లో మన తల్లి గాని అంటే మనం పిల్లలకు మంచి నేర్పించుకుంటూ వస్తే ఆ పిల్లగాడు మంచిగానే ఎదుగుతాడు. నాకు తెలిసి నేను చెప్పేది ఇది కూడా. ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు మనము ప్రతి తల్లిగా ఒక ధర్మం నిర్వర్తించాలండి. ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి పిల్లల్ని, అమ్మాయిల్ని గాని అబ్బాయిలు గాని ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ కి మనం పంపించాలి. ప్రతి రోజు వెళ్తే అక్కడ మనం అంటే ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తితో మనం ఎలా నడుచుకోవాలనేది వాళ్ళు అక్కడ మంచి క్లియర్ గా మనకు. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ పోయారంటే ఆ పిల్లలు ఖచ్చితంగా 100% జెమ్స్ వెళ్తారు. 100%. ఎందుకంటే మా బాబు కూడా ఆర్ఎస్ఎస్ కి వెళ్తాడు. నేను ప్రతి రోజు మా బాబుకి ఆర్ఎస్ఎస్ కి పంపిస్తాను. కాబట్టి మా బాబు ఇప్పుడు 23 years. నా మాట ప్రతిదీ ఒక్కడికి మాట కూడా మాకు ఎదురు ఇవ్వడు. అందుకనే నేను నా బాబుని అలా పెంచాను. కాబట్టి ప్రతి తల్లి అలా పెంచితే ఖచ్చితంగా ఇలా ఏదైతే అగత్యాలు జరుగుతున్నాయి అవి అంటే కొద్ది వరకు మనం మహిళలను కూడా అక్కడ మనము అంటే తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కరు తల్లి దగ్గర నుంచే కాబట్టి ప్రతి ఒక్క తల్లి తన పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, కనడం గొప్ప కాదు, పెంచడమే గొప్ప. ఎందుకంటే 10 మందిలో మన అబ్బాయి ఎలా ఉండాలనేది మనమే నిర్ణయించాలి వాళ్ళని. కాబట్టి పుట్టినప్పటి నుండే మనం ఆ కేరింగ్ తీసుకుంటే చాలా వరకు తగ్గుతుందని నా అభిప్రాయం. జై శ్రీరామ్ సార్. సార్ ధర్మరక్షణ సభ చాలా భారీ ఎత్తున అయితే నిర్మించడం జరిగింది. సో ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరి ధర్మరక్షణ సభ ద్వారా మనం ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, మన భాగ్యనగరం ఇంకా ఎంత అభివృద్ధి చెందాలనుకుంటున్నాము, మహిళల పట్ల ఎలాంటి రక్షణ కలగాలి? అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈ యొక్క సభకి దాదాపు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఒక 1 నెల రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నది. ఇక్కడ మెయిన్ దీని ఎజెండా ఏంటంటే పార్టీల జెండాలు పక్కన పెట్టి భాగ్యనగర్ తెలంగాణ వ్యాప్తంగా ఈ బాలాపూర్ యొక్క ప్రతిష్టని ముందుకు తీసుకొని ఈ బాలాపూర్ ముందడుగా ఇది ఏదో ఇప్పుడు ఈ సభతోని ఇప్పుడే మారిపోతుందంటే కాదు, ఇందులో అందరినీ జాగృతం చేయాలని. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్ లో ఎన్నో అక్రమాలు, మన హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు స్పందించట్లేదు. ఈ లౌకికవాదం అన్న పేరులో మన హిందుత్వంలో హిందువులందరూ చనిపోతా ఉన్నారు మానసికంగా. ఎందుకంటే మన హిందూ అని చెప్పుకోవడానికి ఈ రోజులో భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే సెక్యులర్ అనే పదం వల్ల. ఆ సెక్యులర్ అనే పదము మన దగ్గర లేదు, రాజ్యాంగంలో కూడా లేదు. రాజ్యాంగం ప్రకారం మన హిందువులందరూ ఒకటే భారతదేశంలో ఐక్యతంగా ఉండాలి. అయితే మేమందరం ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ సభ అందరూ ముస్లింలకు వ్యతిరేకం మేము అనుకుంటున్నాం, ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇది ఎక్కడైతే విదేశాల నుంచి, బర్మా నుంచి, మన బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ గా మన భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళని, ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళని పంపించాలన్న ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది గరీబులు ఉన్నారు భారతదేశంలో, వాళ్ళందరినీ కులవృత్తులు కోల్పోతున్నారు. ఇంకా ఆధార్ కార్డులు కానీ ఇక్కడ ఉన్న ప్రూఫ్స్ కూడా ఎవరికి దక్కడం లేదు. అవును మేడం, మొన్న మేము మా ఆధ్వర్యంలో, కొంతమంది ఆధ్వర్యంలో ఈ రోహింగ్యాల వాళ్ళ ఏదైతే రోడ్ల మీద తిరుగుతున్నారో లేకపోతే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ స్థానాలకు వెళ్ళి మేము పర్సనల్ గా చెక్ చేయడం జరిగింది. అందులో నేను ఒకరిగా గర్విస్తున్నాను. అక్కడ తీసుకుంటే వాళ్ళకు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ ఆధార్ కార్డులు ఎవరు ఇచ్చారంటే మన వాళ్ళ పేర్లో చెప్తున్నారు. అంటే ఇల్లీగల్ గా ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే
మీరు ఎవరైతే ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళది పుట్టు పూర్వతరాలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారని పర్టికులర్ గా చూసి మరి అప్రూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా సార్ ఇంకా ఏంటంటే మహిళలకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది సార్. అంటే ప్రభుత్వాలు కూడా ఏం స్పందించడం లేదు. ఎక్కడంటే అక్కడ మానభంగాలు కానీ మర్డర్లు కానీ అత్యాచారాలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో దీనిపైన ప్రభుత్వం ఎలాంటి స్పందన తీసుకోవాలనుకుంటున్నారు సార్? మేడం, ప్రభుత్వాల గురించి అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో షీ టీమ్ అని పెట్టి చెప్పారు. షీ టీమ్ అద్భుతంగా పనిచేసింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మేము కోరుకునేది ఏంటంటే దాన్ని ఇంకా ప్రతిష్ట చేయాలి. ఇప్పుడు మన సీఎం గారి దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఇంకా కఠినంగా చేయాలనుకుంటే ఇంకా కఠినంగా చేయండి. దానికి ప్రజల మధ్య ఎప్పటికి ఉంటుంది. ఎప్పుడైతే స్త్రీలు గౌరవించబడతారో, స్త్రీలు రక్షణ చేయబడతారో అప్పుడు దేశం గాని రాష్ట్రం గాని మన ఒక బస్సు గాని అభివృద్ధి చెందుతాయని మన పెద్దలు చెప్పారు. మనం అదే మాట ముందుకు తీసుకువెళ్ళాలి. మనకు ఏదైతే ప్రభుత్వం తప్పకుండా అందరు సపోర్ట్ చేస్తాం. మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, అవి ఇంకా పరిష్టంగా చేయాలని కూడా కోరుతున్నాం. సార్ ధర్మరక్షణ సభ అయితే చాలా భారీ ఎత్తున అయితే చేయడం జరుగుతుంది సార్. సో మన హిందూ బంధువులకి మీరు చెప్పాల్సిన మెసేజ్ ఏంటి? హిందూ బంధువులకు తెలియజేయడం ఏమనగా ధర్మరక్షణ సభ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఈ సందేశం వెళ్ళే సందేశం అంటే ఏంటి అంటే ఈ రోజు రోహింగ్యా గాని బంగ్లాదేశ్ గాని ముస్లింస్ గాని వీళ్ళు ఒక విధంగా రాను 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 మన దేశాన్ని కబలించడానికి సిద్ధహస్తులు వాళ్ళు అవుతున్నారు. వచ్చి ఆక్రమించుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి నివాసన ఇక్కడ లేకుండా అయిపోతుంది ఆ చొరబాటుదారులు ఎవరైతే చొరబాటుదారులాగా వచ్చి దొంగలాగా వచ్చిండ్రు ఈ రోజు దేశాన్ని కబలించడానికి ఏ విధంగానైతే నేపాల్ చేసిండ్రో, ఏ విధంగా శ్రీలంకన్ చేసిండ్రో, ఏ విధంగా బంగ్లాదేశ్ చేసిండ్రో, ఇప్పుడు రాబోయే దాంట్లో కెనడా లా గానీ యుఎస్ లా గానీ వీళ్ళకి ఏదైతే మానవత్వంతో బతకడానికి రాణిస్తే కూడా వాళ్ళు ఆ దేశాలని కబలించడానికి సిద్ధ ఆస్తులుగా అవుతున్నారు. రాబోయే తరానికి, రాబోయే కాలానికి మనము సందేశం ఏంది, మన రక్షణ ఏంది, మన ధర్మం ఏంది, మనం ఇన్ని యుగ యుగాలుగా మన దేశాన్ని రక్షించుకుంటూ వస్తున్నాము. వీళ్ళు రాను రాను ఈ రోజుకు మనం కబలించడానికి సిద్ధహస్తులుగా సిద్ధమైపోయిండ్రు. మన దేశానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ కూడా కబలించేసిండ్రు. రేపు మన కబలించరని చెప్పేసి గ్యారెంటీ ఏంది. దాని గురించే ధర్మరక్షణ సభ ప్రతి వ్యక్తికి తెలియాలని చెప్పేసి ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ధర్మరక్షణ సభ ద్వారా ఎంతవరకైనా మారుతారని ఏమన్నా ఉందా సార్? తప్పకుండా మారుతారమ్మా. ఇప్పుడు మారనప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద చిన్న సంస్థ గణేష్ ఉత్సవ సమితి పేరు మీద, గణేష్ పేరు మీద ఈ రోజు ఉత్సవం నిర్వహిస్తుంటే 45 సంవత్సరాల కిందనే ఆ పెద్దవాళ్ళు నిర్వహించారు. దేని గురించి? సామూహిక గణేష్ ఉత్సవం భాగ్యనగర్ను కాపాడడానికి. అది మళ్ళీ రాబోయే కాలానికి ఈ రోజు ఆ ఉత్సవాన్ని మనం ప్రపంచంలో లేకుండా నిర్వహిస్తున్నాం. మళ్ళా అదే సంస్థ పేరు మీద మనం నిర్వహిస్తే రాబోయే కాలానికి మనం సందేశం ఇచ్చి వాళ్ళకు జాగృతి పరిచి వాళ్ళకు ఆలోచన రేకంతప్పజేసి అదైతే కుల వృత్తులు కానీ ప్రతి కుల వృత్తిలో వాళ్ళు అయిపోయిన వాళ్ళు మంగళ షాపులు కానీ, బండ్ల షాపులు కానీ, ప్లంబర్ కానీ, దాని కానీ అదే రోజు రోజుకు మన వ్యాపారాలు మునిగిపోతున్నాయి, మనము మునిగిపోతున్నాం. రేపు రాబోయే కాలానికి మనం చేయడం లేదు. దర్జీ పనుల కాడికెళ్ళి, లేబర్ కాడికెళ్ళి, మన ఊడ్చటాల కాడికెళ్ళి, ప్రతి ఇంట్లో పన్ను కాడికెళ్ళి కూడా వాళ్ళు చొరబాటుదారులు ఏం చెప్తుండ్రు? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినాం, బీహార్కి వెళ్ళి వచ్చినాం, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి వచ్చినాం అని చెప్తుండ్రు. అదే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ చొరబాటుదారులను వాళ్ళ రిపోర్ట్ ఇవ్వండి, పంపియండి అని చెప్పలేరు. అయితే మేము ప్రజలను జాగృతి చేసి, ప్రజలకు సందేశం ఇచ్చి, ప్రజలకు మూమెంట్ తీసుకోపోతే వాళ్ళకు ఎందుకు ఈ విషయం తెలిస్తే వాళ్ళు జాగృతమై వాళ్ళు ముందు జాగ్రత్తగా పడి మన సంస్కృతిని, మన దేశాన్ని, మన పిల్లలు, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడతారని చెప్పేసి ధర్మరక్షణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. థాంక్యూ సార్. ధన్యవాదాలు.